బాలయ్య వారసుడి ఎంట్రీ ఇది ఎప్పటినుంచో ఉన్న టాక్. ఆల్రెడీ ఓ ప్రాజెక్ట్ అనుకున్నారు, కానీ కథ ఫిక్స్ కాలేదు. డైరెక్టర్లు మారారు. ఆ మాట అంతలోనే ఉంది. ఇక ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ కోసం ఓ డేరింగ్ సెన్సేషనల్ డైరెక్టర్ రంగంలోకి దిగబోతున్నారట. ఇంతకు మోక్షజ్ఞ హీరోగా ఫస్ట్ సినిమా ఎప్పుడు? ఆ మూవీ దర్శకుడు ఎవరు? నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం ఎప్పుడు? ఇది కొన్నాళ్లుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్న ఎపిసోడ్. గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీని ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ ఏమైందో తెలియదు, కానీ చర్చల స్థాయిలోనే ఆగిపోయింది. దీంతో మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా ఎప్పుడు అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అయితే మోక్షజ్ఞ లాంచింగ్ బాధ్యతలను బాలకృష్ణే భుజానెత్తుకున్నారట. నందమూరి బ్రాండ్ కు తగ్గట్టుగా బాలయ్యే ఒక పవర్ఫుల్ లైనప్ ను సిద్ధం చేసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారని సమాచారం. బాలకృష్ణ సిద్ధం చేసిన కథపై సందీప్ రెడ్డి వంగ తనదైన బోల్డ్ అండ్ రియలిస్టిక్ స్టైల్ కు తగ్గట్టుగా రీవర్క్ చేస్తున్నారట. క్యారెక్టర్ డిజైన్ నుంచి ఎమోషనల్ డెప్త్ వరకు ప్రతిదాన్ని కొత్తగా మలుస్తూ మోక్షజ్ఞ ఎంట్రీని నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ చక్కర్లు పడుతున్నాయి. యూత్ ను టార్గెట్ చేసేలా స్టోరీలో ఇంటెన్స్ ఎలిమెంట్స్ జోడిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ ను కేవలం డెబ్యూ మూవీలా కాకుండా మోక్షజ్ఞకు బలమైన గుర్తింపు తెచ్చేలా లాంచ్ ప్యాడ్ గా మార్చాలని టీం భావిస్తున్నట్లుగా టాక్. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా టైం తీసుకొని పక్కాగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే మోక్షజ్ఞ మూవీ సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్ పై అధికారిక ప్రకటన లేకపోయినా ఈ కాంబినేషన్ పై జరుగుతున్న ప్రచారం మాత్రం ఓ రేంజ్ బజ్ ను క్రియేట్ చేస్తుంది.